ఒక వర్గంగా సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులు ఉండాలి. ఆ వర్గ దృక్పథం లేకుండా మనం పోరాటం దిగినట్లయితే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. ఏంటంటే ఒకటి సామాజిక దృక్పథం, రెండు వ్యక్తిగత దృక్పథం. సామాజిక దృక్పథం అంటే సమాజం ఇందాక సామాజిక దృక్పథం వ్యక్తిగత దృక్పథానికి డిఫరెన్సెస్ ఇందాక బాలయ్య గారు చెప్పారు. మళ్ళీ నేను ఆ సబ్జెక్ట్లోకి పోయి ఆ సబ్జెక్ట్ నేను మళ్ళీ మీకు అందరికీ చెప్పను నేను. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సామాజిక ప్రయోజనం రీత్యా సమాజం అంటే మన సొసైటీ ఫోరం ఫర్ ఆర్టీఐ అప్పగించిన బాధ్యతలో ఎక్కడన్నా ఇలాంటి అవరోధాలు ఎదురైనట్లయితే దానికి పూర్తి బాధ్యత ఫోరం ఫర్ ఆర్టీఐ వహిస్తుంది. కానీ కార్యకర్తలు ఇష్టం వచ్చినట్లుగా దరఖాస్తులు పెట్టుకొని దాంట్లో అన్నింటినీ కూడా మా వెనకాల రావాలంటే సంఘం అన్ని సందర్భాల్లో రాలేకపోవచ్చు. కానీ మనం నాగరాజు విషయంలో పూర్తి బాధ్యతగా అక్కడ లీగల్ సెల్ కన్వీనర్ ప్రసన్న కుమార్ గారిని వీళ్ళందరితో కూడా మనం మాట్లాడించడం జరుగుతుంది. అయితే వీళ్ళు ఇక్కడ చేసే పోరాటంలో ఆయన ఒంటరిగా కావడం, ఒంటరిగా ఉండి పోరాటం చేసే దాంట్లో పోరాటం ఏదైతే ఉందో ఆ పోరాటం సింగిల్గా చేయడం వల్ల మొత్తం సొసైటీ అంతా ఏకమైపోయారు. మనం ఎవరి కోసం ఫైట్ చేస్తున్నామో మనం వాళ్ళకి తెలియజేయలేనప్పుడు మనం చేసే పోరాటం దేనికండి? ఆ ప్రజలు మనకు మద్దతు ఇవ్వనప్పుడు మనం ఎందుకు వాళ్ళ కోసం పోరాటం చేయాలి? అక్కడ ఒక్క నాగరాజాల ఊరిలోనే సమస్యలు లేవు, మొత్తం భారతదేశ వ్యాప్తంగా సమస్యలు ఉన్నాయి. సమస్యలు అనేవి ఒక్క చోట కేంద్రీకృతమే లేవు, అన్ని చోట్ల ఉన్నాయి. అన్ని చోట్ల ఉన్న సమస్యల్ని మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు మనం అక్కడ కాకపోతే ఇంకొక చోట ఫైట్ చేయొచ్చు, దాని ప్రాబ్లం ఏం లేదు. కాబట్టి దీని విషయంలో చాలా కొంత స్పష్టత కలిగి ఉండాలి. మనం ఏంటి వ్యక్తిగత సమస్యలు వ్యక్తిగతంగా మనం పెట్టినవి కూడా సమాజం గురించే పెట్టుండొచ్చు. అది సమాజం అంటే ఎవరు? మన సమాజం. ఫోరం ఫర్ ఆర్టీఐ బాధ్యతగా ఫోరం ఫర్ ఆర్టీఐ అప్పచెప్పిన బాధ్యత అది కాదా అనేది ఒకటి తెలుసుకోవాలి. ఒకటి ప్రాథమికంగా. రెండో విషయానికి వచ్చేసరికి మనం సమాజం అప్పచెప్పిన పనులు మనం చేసుకున్నప్పుడు వ్యక్తిగతంగా మనమే బాధ్యత వహించాలి. నాకు నేను దరఖాస్తు పెట్టుకున్నాను, దాని మీద థ్రెట్ వచ్చింది, నాకు నేనే చూసుకోవాలి. అది నాకు దమ్ముంటే నేను అది అందులోకి వెళ్ళాలి, ఏలు పెట్టాలి, లేకపోతే మూసి కూర్చోవాలి. అది పద్ధతి. కాబట్టి ఇక్కడ నాగరాజు విషయంలో రెండు విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఒకటి, నాగరాజు విషయంలో నాగరాజు మీద పెట్టిన కేసు వాపస్ చేసుకుంటున్నట్లుగా వాళ్ళు ఎక్కడ రాసి ఇవ్వలేదు. కానీ నాగరాజు ఏం చేశాడు? నా మీద పెట్టినటువంటి కేసు వాపస్ చేసుకుంటున్నానని చెప్పి రాసిచ్చాడు తప్పితే వాళ్ళు ఇతని మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారని ఇప్పుడు చెప్పాడు. ఎస్సీ ఎస్టీ కేసు పెడుతున్నారు, ఆ కేసు వాపస్ అసలు కేసే పెట్టలేదు. వాళ్ళు ఈయన అల్లిపించారు అంతే, పోలీసులు పెట్టుకొని ఆర్టీఐ యాక్టివిస్ట్ని అల్లిపించారు వాళ్ళు పట్టుకొని. ఇప్పుడు ఆ అల్లిపించిన దానికి వెళ్ళిపోయి కేసు వాపస్ చేసుకున్నాడు. ఆ టైంలో ఆన్ ది స్పాట్ నేను చాలా ట్రయల్ చేశాను. 3 సార్లు ఫోన్ చేస్తే ఎస్ఐ ఈజ్ నాట్ లిఫ్టెడ్ మై ఫోన్, నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఆయన. నేను మేడం ద్వారా నాగరాజు స్వయంగా ఫోన్ చేసి ఆ మేడం ఎస్ఐ గారికి ఇవ్వండి, మా సార్ మాట్లాడతారని ఇవ్వండి అని చెప్పంటే నాగరాజు ఆ ఫోన్ మరి ఆయనకి ఇవ్వలేకపోయాడు. ఎవరితో డిస్కస్ చేసిన సరే ఇస్తారు, మా సార్ మాట్లాడుతున్నారంటే ఎందుకు మాట్లాడరు? డిస్కస్ చేసినప్పుడు ఇవ్వలేదు. తర్వాత అన్న పోనీ మాట్లాడించాలి. పోనీ డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత సార్ మా నేషనల్ ప్రెసిడెంట్ చేతన్ గారు అని ఉన్నారు, వారు 2 నిమిషాలు మీతో మాట్లాడతారని అని చెప్పి ఆయనతో మాట్లాడిపించాలి. ఆయన మాట్లాడిపించలేదు. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఎస్సీ ఎస్టీ కేసు పెడతారు, ఇంకో కేసు పెడతారు అంటే ఎన్ని కేసులను పెడతారు? ఉద్యమించే వ్యక్తుల మీద ఎన్ని కేసులను పెడతారు? వాటికి అన్నింటికి భరిస్తేనే ఉద్యమంలో రావాలి. లేకపోతే ఈ ఉద్యమం మానేసి ఏ కూలి పని ఇంకో పని ఏదో వ్యవసాయమో లేదంటే ఇంకో వ్యాపారమో ఏదో చేసుకోవాలి. ఉద్యమించేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. ఉద్యమం అంటేనే అది ఒక పోరాటం చేసే క్రమంలో మనకి ఎన్నో అవరోధాలు ఎదురవుతుంటాయి. పోలీస్ కేసుల పేరిట, ఉద్యోగుల వేధింపుల పేరిట ఎన్నో వస్తాయి. మొన్న ఒక కృష్ణా జిల్లాలో ఒక అబ్బాయిని ఆర్టీఐ దరఖాస్తు పెట్టాము, మన ఫోరం ఫర్ ఆర్టీఐ మెంబరు. ఆర్టీఐ దరఖాస్తు పెడితే సార్ అలా కాదండి, మీరు లాక్డౌన్ కదా మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతున్నాం, మీరు ఆఫీస్కి రండి, ఆఫీస్కి వస్తే ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పి రప్పించి ఒక లేడీ అక్కడ ఉన్నటువంటి ఒక లేడీ గుమస్తాతో నా చేయి పట్టుకున్నాడని చెప్పి కేసు పెట్టించారు. కేసు పెట్టిస్తే అది పెద్ద కేసు కూర్చుంది. ఆ కేసు చూడండి అసలు ఎంత అన్యాయం. అది సమాచారం ఇవ్వాల్సింది సమాచారం ఇవ్వకపోగా
ఇప్పుడు నాగరాజు చెప్తున్న కోణంలో ఇంకొక మనం కోణాన్ని కొత్త కోణాన్ని ఆవిష్కరించవచ్చు. ఏంటంటే నా దగ్గర ఆల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి అన్నట్టు. ఆల్ ఎవిడెన్సెస్ ఉన్నప్పుడు విజిల్ బ్లోయర్ యాక్ట్ అని నేను చెప్తున్నాను. వారధి టీవీలో చాలా క్లియర్గా స్పష్టంగా చెప్తున్నాను. ఎవ్వరు కూడా ఫోరం ఫర్ ఆర్టీఐ శ్రేణులు, అసలు వారధి టీవీ అనేది క్రియేట్ చేసిందే ఫోరం ఫర్ ఆర్టీఐ శ్రేణుల కోసం. కేవలం మన ప్రసారం ఆర్టీఐకి సంబంధించిన ప్రసారం చేసుకోవడానికే ఈ ఛానల్ ప్రారంభించాం. కానీ ఆ ఛానల్ ఎందుకు ప్రారంభించారో ఎవడ కోసమో ఎవడో అర్థం చేసుకుంటలేదు. అందులో చాలా క్లియర్గా విజిల్ బ్లోయర్ యాక్ట్ 2011లో వచ్చింది. ఈ చట్టం ఎందుకు వచ్చింది? విజిల్ బ్లోయర్ యాక్ట్ అనేది చాలామంది ఆర్టీఐపై పనిచేస్తున్నటువంటి యాక్టివిస్టుల్ని చంపేయడంతో, ఆ చంపేసినటువంటి క్రమంలో వాళ్ళు చాలా ఇబ్బందులు పడితే వాళ్ళు మీద చాలా పెద్ద పోరాటం, మనలాంటి యాక్టివిస్టులు అందరూ కూడా పోరాటం చేస్తే ఆ పోరాటం కారణంగా ఇది వచ్చింది. ఏది? ఈ విజిల్ బ్లోయర్ యాక్ట్ అనేది వచ్చింది. ఇదిగో ఈ విజిల్ బ్లోయర్ యాక్ట్. మన దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ అన్నీ కూడా విజిల్ బ్లోయర్ యాక్ట్ ప్రకారం సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్కి మనం సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళ మీద సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వచ్చి ఎంక్వైరీ చేస్తుంది. ఏం గాబరపడక్కర్లేదు. ఎవిడెన్సెస్ మన దగ్గర ఉన్నప్పుడు ఏం గాబరపడక్కర్లేదు, ధైర్యంగా ఉండాలి. ఆడపిల్లల కూర్చుని ఆడవడం, అందరికీ చెప్పుకుని 10 మంది చెప్పుకుని ఆడవడం, ఇలాంటి పనులు మనం చేయకూడదు. యాక్టివిస్ట్కి ఇక్కడ తేడా ఏంటంటే, ఇవాళ చాలా మంచి సబ్జెక్టు మేడం గారికి ఇచ్చాం, కానీ షీ అనబుల్ టు స్పీక్ అబౌట్ దట్ సబ్జెక్ట్. యాక్టివిస్ట్కి, ఉద్యమకారుడికి, యాక్టివిస్ట్కి, పౌరుడికి ఉన్న తేడా తెలియాలి మీకు. ముఖ్యంగా యాక్టివిస్టు, పౌరుడు అన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే, యాక్టివిస్టులు అని చెప్పుకుంటున్న వాళ్ళు వాళ్ళ పొట్ట పోషణార్థం, ఉదర పోషణార్థం సంభవామి ఇవే అని చెప్పి వాళ్ళ పోషణార్థం ఈ చట్టాన్ని వినియోగించుకుంటున్నారు. కానీ ఇక్కడ వాళ్ళ పోషణార్థం కాదు, సమాజం పోషణార్థం మనం ఈ చట్టాన్ని వినియోగించాలి. సమాజం పోషణార్థం వినియోగిస్తున్నప్పుడు మన దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో అది లోకాయుక్తలో కంప్లైంట్ చేయొచ్చు. లోకాయుక్త అనేది ఒక సంస్థ ఉంది. లోకాయుక్తలో అవినీతి అక్రమాల మీద లోకాయుక్త మీద కంప్లైంట్ చేయొచ్చు. అలాగే విజిల్ బ్లోయర్ యాక్ట్ ప్రకారం సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్కి మనం కంప్లైంట్ చేయొచ్చు. కంప్లైంట్ చేస్తే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వచ్చి ఇదంతా కూడా ఎంక్వైరీ చేస్తుంది. చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పాలంటే కాగితం మీద పెట్టి కాగితం మీద పెట్టినటువంటి కార్యరూపేణ అది మనం పైకి ఎవరికి తెలియకుండా చూపించాలి. అప్పుడు ఆ విషయం ఇలా పెట్టాను, నేను మీ సంగతి తేల్చేస్తాను, నేను దరఖాస్తు పెట్టాను, విజిలెన్స్ పెట్టాను, సెంట్రల్ విజిలెన్స్ పెట్టాను, లేకపోతే ఇంకొకటి ఎవరికో పెట్టాను, లోకాయుక్త పెట్టాను, మీ తాట తీసేస్తాను, ఇలాంటి మాటలు పనికిమాల మాటలు మాట్లాడకూడదు. మళ్ళీ అక్కడ చెప్పుకోకూడదు. ఉద్యమం చేస్తున్నప్పుడు ఉద్యమం యొక్క రూపాలు అనేక రూపకాల్లో ఉంటుంది. ఒకళ్ళు ధర్నా చేయొచ్చు, ఇంకొకళ్ళు నిరాదీక్ష చేయొచ్చు, లేకపోతే దాన్నే కోర్టులో సవాల్ చేయొచ్చు, పబ్లిక్ ఇంట్రెస్టెడ్ పిటిషన్ వేయచ్చు, ప్రైవేట్ కేసు వేయచ్చు, ఇలాంటివి చాలా ఉన్నాయి. అలాగా ఆర్టీఐ దరఖాస్తుల రూపేణా ఇలా మా యాక్టివిస్ట్ని కలుస్తున్నారు. ఇలాగా ఈ పర్టికులర్ కేసులో నాగరాజు చేయాల్సిన పని ఏంటంటే వెంటనే అక్కడ ఉన్న జిల్లా ఎస్పీని కలవాలి. సమాచార హక్కు చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి వ్యక్తి ఎవరంటే జిల్లాలో కోఆర్డినేటర్ జిల్లా కలెక్టర్ని కలవాలి. లేదా జిల్లా ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఎస్పీ కానీ అక్కడ ఉన్న కమిషనర్ సిపిని కానీ కలవాలి. కలిసి మీరు ఇలా జరిగింది, ఇదిగో కంప్లైంట్ రూపేణా రాసుకుని వెళ్ళి వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు దాని మీద కన్సర్న్ డిఎస్పీతో ఆ పోలీస్ స్టేషన్లో అయితే ఎంక్వైరీ చేయించొద్దండి, నా మీద అక్రమ కేసులు పెట్టినాక ఆ పోలీసులు వాళ్ళు అందరూ కూడా నా మీద వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు, కాబట్టి నాకు కొంత వెసులుబాటు కల్పించాలంటే వేరే స్టేషన్ నుంచి కానీ వేరే డిఎస్పీ నుంచి కానీ స్పెషల్ ఎంక్వైరీ చేయించండి సార్ అని చెప్పి ఎస్పీని కలిసినట్లయితే, ఎస్పీని కలవాలంటే నేను ఒక్కనే కలవగలనండి అని చెప్పి అనుకోవచ్చు. ఒకరు చాలు కలవడానికి, 100 మంది అవసరం లేదు. ఇప్పుడు కరోనా టైం ఇది. ఎస్పీకి ఫోన్ చేయాలి అవసరం అయితే. ఎలా జరుగుతుంది ఎస్పీ గారు 33-086 అనే మెమో ఎందుకు ఇచ్చారు? ఆ మెమో చాలా స్పష్టంగా చెప్తుంది. మెమో ఏమని చెప్తుంది? ఆర్టీఐ కార్యకర్తల యొక్క బాధ్యత గవర్నమెంట్ అని చెప్తుంది ఆ మెమో. 21 సెక్షన్ 21లో కూడా స్పష్టంగా ఉంది. ఆర్టీఐ యాక్ట్లో చదువుకోవాలి, యాక్ట్ని చదువుకోవాలి. 33-086 అనే జీవో చాలా తెలుగులో స్పష్టంగా ఉంది. మీకు ఎవరికి లేకపోయినట్లయితే వారధి ఫోరం ఫర్ ఆర్టీఐ వెబ్సైట్లో కూడా ఉంది. అది మీకు తెలియకపోతే వెబ్సైట్లో చూడండి, వెబ్సైట్లో వస్తుంది.
ఆ జియో కాపీని చూపించి ఇదిగో ఎస్పీ గారు ఇలా ఉంది,